రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. చెప్పుతున్నాడు ఇప్పుడు. ఉండు. ఆ యూదులంతా, ఎందుకంటే నువ్వు కూడా యూదురాలివే. ఒకవేళ నువ్వు తప్పించిపోతావు అనుకుంటావేమో. ఏమన్నాడు చూడండి, మరలా చదువుదాం. రాజనగర్లో ఉన్నంత మాత్రాన, నువ్వు రాజు దగ్గర ఉన్నంత మాత్రాన ఆ, ఆ, ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఆ నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడలా. ఆ ఏమన్నాడు? యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకోలేదనుకో, నువ్వు రాజు దగ్గర, రాజు ఆస్థానంలో ఉన్నావు, నువ్వేదో ఇదవుతావు అనుకుంటావేమో. అలాగా ఎంత మాత్రం తలంచొద్దు. నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండకూడదు చెప్తున్నాడు, సజెషన్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు మౌనంగా, ఈ సమయంలో కూడా నువ్వు మౌనంగా ఉన్నాడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని. అంటే విశ్వాసం చూసారా? ఒకవేళ నువ్వు మాట్లాడకపోయినా ఖచ్చితంగా యూదులకు సహాయం వస్తుంది, కానీ నువ్వు మాట్లాడాల్సిందే. ఎందుకంటే చూడండి నెక్స్ట్, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. ఇప్పుడు చెప్పండి, ఇదే లేదు. ఈ 4 అధ్యాయంలో, ఈ 10 అధ్యాయంలో 4 అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైందో, మెయిన్ టర్నింగ్ పాయింట్ అయ్యేదో. సో ఈ 4 అధ్యాయం, ఈ ఒక్క వచనం ఈ 10 అధ్యాయంలో అన్ని వచనాల కల్లా ది బెస్ట్ వచనం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ లైన్ బట్టి ఎంతో మంది సేవకులు ప్రసంగాలు చేశారు. తెలుసండి ఏమన్నాడో అద్భుతంగా చూడండి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మనసును, అంటే దేవుని యొక్క తలంపును మొర్దెకై నోటి నుంచి వస్తుంది. ఇక్కడ ఎస్తేరుకి ఏం చెప్తాడు? నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. సో నువ్వు ఈ సమయం కోసమే ఈ ఆస్థానంలో అడుగు పెట్టావేమో ఆలోచన చేసుకో. దేవుని యొక్క చిత్తం ఇది. ఒకసారి హృదయం తెలిసి ఆలోచించే. జీవము గల దేవుని తలంపుల్లోను చిత్తంలోను 127 సంవత్సరాలు ఉన్నటువంటి యూదుల్ని, అంటే దేవుని సొత్తైన ప్రజలందరినీ ఈ సమయంలో రక్షించడానికే నువ్వు ఇక్కడికే వచ్చి పడ్డావు అన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే చూసారా? నువ్వు ఈ సమయం కోసమేమో దేవుడు నిన్ను ఎన్నుకుని ఇక్కడ తీసుకొచ్చా, లేకపోతే ఇక లేరా? 120 సంవత్సరాలు యూదుల్లో యోధ స్త్రీలు లేరనా? ఇస్తారు. ఆలోచించేయి.